హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ. ఈ బాక్స్ అయితే కొంచెం పెద్దగా అయితే ఉంది. ఇదేంటంటే నార్మల్గా మనం గ్లోబ్స్ అయితే చూసే ఉంటాం, బట్ ఆ గ్లోబ్లో మనకి ఆ నేమ్స్ అలాగే ప్లేసెస్ తప్ప మనకి వేరే ఆప్షన్ అయితే ఉండదు. బట్ ఈ గ్లోబ్ మాత్రం మీకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. మీకు గ్లోబ్లో కాకుండా ఈ గ్లోబ్లో మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే మీకు ఏఆర్ అయితే ఉంటుంది, మీకు ఆర్గ్యుమెంట్ రియాలిటీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఏ ప్లేస్లో ఏ యానిమల్స్ ఉంటాయి, అలాగే ఏ ప్లేస్లో ఎలాంటి కల్చర్ ఉంటుంది, ఎలాంటి హౌసెస్ ఉంటాయి, అలాగే వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి అని మీకైతే మీరు ఈ గ్లోబ్ని స్కాన్ చేస్తే దీనికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ ద్వారా మీరు ఈ గ్లోబ్ని స్కాన్ చేశారనుకోండి, అక్కడ సంబంధించిన మీకు డీటెయిల్స్ మొత్తం అందులో అయితే మొబైల్ అయితే కనపడతాయి. మీకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీన్ని యాప్తో ఎలా యూజ్ చేయాలి, అలాగే ఇది మంచి కొంచెం వర్కింగ్ బాగుందా, ఎలా ఉంది అని నేనైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బట్ అన్బాక్సింగ్ చేయడానికి మనకి ప్యాకింగ్ అయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేరు, నార్మల్గా అయితే ఉంది. మీకైతే బాక్స్ అయితే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. బట్ ఫస్ట్ మీకు గ్లోబ్ అయితే నార్మల్ చూడడానికి అయితే మీకు నార్మల్గానే ఉంటుంది. బట్ మీకు కొన్ని స్టిక్కర్స్ లాగా బొమ్మల్లాగా అయితే ఉంటాయి. మీకు చూడడానికి చిల్డ్రన్స్ కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ ఈ గ్లోబే ఉంటుంది ఇందులో. తర్వాత మనకి ఇందులో ఒక పేపర్ ఫర్ టేక్ ఆఫ్ అని ఉంది. ఇక్కడ మీకు స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. మనకి ఇండియా ఫ్లాగ్ ఎలా ఉందో మనకి డిఫరెంట్ కంట్రీస్లో ఫ్లాగ్స్ ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి. అలాగే న్యూయార్క్ అని, ప్యారిస్ అని కొన్ని అయితే ఉన్నాయి. మనకి తాజ్మహల్ ఇలాంటివి అయితే ఇందులో ఉన్నాయి. బట్ తాజ్మహల్ అయితే లేదు ఇందులో. ఉంది న్యూఢిల్లీ తాజ్మహల్ అని మీకు కొన్ని స్టిక్కర్స్ అయితే ఇందులో ఉన్నాయి. వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు, ఒక బుక్ లాగా అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్బోట్ ఆర్ ఎర్త్ అని ఉంది. ఇది యూజర్ మాన్యువల్ లాగైతే ఉంది. బట్ మీకైతే ఇలా ఉంటుంది, ఆర్గ్యుమెంట్ రియాలిటీ అని మీకైతే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు సర్టిఫికేట్ విత్ కేర్ అని ఉంది. ఆర్ గేమ్స్, మీకు గేమ్స్ ఫన్ అని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. చూద్దాం ఏమేమి ఉంటాయో, మనకు కూడా తెలియదు. బట్ దీనైతే యాప్తో కనెక్ట్ చేసి నేనైతే చూస్తాను గేమ్స్ ఉన్నాయా, అలాగే దీంట్లో మనకి కొంచెం డిఫరెంట్గా ఏమున్నాయి, అసలు ఈ ప్రైజ్కి ఇది కొనవచ్చా అని నేనైతే చూస్తాను. ఇదైతే నాకు అమెజాన్లో 2000 అరౌండ్ పడింది. బట్ 2000కి ఇది వర్త్ కాదు మీకైతే లాస్ట్లో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. అలా ఇక్కడ మీకు ఒకటి పాస్పోర్ట్ అని ఒకటి ఇచ్చారు వీళ్ళైతే. ఇందులో మీకు సర్నేమ్, గివ్ నేమ్, అలాగే ఇక్కడ మీకు కోడ్ ఇష్యూస్ అని మీకు కొన్ని డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫేవరెట్ ప్లేస్ అని ఇక్కడ మీకు కొన్ని అయితే ఉన్నాయి. ఒక బుక్ పాస్పోర్ట్ లాగా ఉంది మీకైతే ఈ బుక్. అలాగే ఇక్కడ మీకు ఇది ఒకటి అయితే ఇచ్చారు. ఇంకింతే, బాక్సులు అయితే ఏం లేవు మనకి. ఈ బాక్సులు అయితే పక్కన పెట్టేద్దాం. ఇది ప్లే షిఫు అని ఉంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, నేనైతే చూపిస్తాను. ఇది మీకు యాప్ అయితే మీకు ఆండ్రాయిడ్లో ఉంటుంది, ఐఓఎస్లో ఉంటుంది. మీరు ఒకవేళ ట్యాబ్లెట్ కానీ మీ దగ్గర ఉంటే మాత్రం మీరైతే ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది. మొబైల్తో కంపేర్ చేస్తే మీకైతే చూడడానికి అయితే ట్యాబ్ అయితే పెద్దగా ఉంటుంది, కాబట్టి మీకైతే కొంచెం ట్యాబ్తో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేనైతే ఈ మొబైల్తో ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే డీటెయిల్స్గా అయితే చెప్తాను. మీరైతే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన యాప్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఆర్బోట్ ఎర్త్ ఏఆర్ బై ప్లే షిఫు అని ఉంటుంది ప్లే స్టోర్లో. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసి లాగిన్ అయితే అయ్యాను. ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి మీరైతే. ఫస్ట్ మీ డీటెయిల్స్, మీ చిల్డ్రన్స్ డీటెయిల్స్ అయితే కొన్ని ఇవ్వాలి. ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది చూడండి. ఇక్కడైతే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు టూరు, ఏఆర్ ఎక్స్ప్లోరు, ఒక పార్క్, మిస్టరీ, మీకు ఒక 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అయింది ఈ ఏఆర్ అని చెప్పొచ్చు. ఏఆర్ ఎక్స్ప్లోర్. Choose a star on the globe and match it with the star in the center of your good job. ఇప్పుడు మన ఇండియాలో చూద్దాం. ఇక్కడ మీకు యానిమల్స్ అయితే ఉంటాయి. ఈ యానిమల్స్ మీద క్లిక్ చేసి మీకు ఏ కంట్రీలో ఏ యానిమల్స్ ఉన్నాయో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మన ఇండియాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఇండియాలోని యానిమల్స్ అయితే ఇవి. ఇక్కడ మీకు ఈ యానిమల్స్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు టైగర్ మీద క్లిక్ చేస్తాం చూడండి. I'm the Bengal tiger from India. Nice to meet you. I am the largest member of the cat family. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది కదా మనకి.
Asian elephant, the largest land mammal on Earth. We love to stay together. అయితే వేరే వేరే కంట్రీస్లో చూడవచ్చు మీకు ఇక్కడ ఈ గ్లోబ్ చుట్టూ మీకు డిఫరెంట్గా అయితే ఉంటాయి మీకు. ఇక్కడ మనకి ఇక్కడ పాండా చూడండి, ఇక్కడ ఏ కంట్రీలో చూడండి, పాండా మీద అయితే క్లిక్ చేద్దాం. How you doing? Meet the giant panda. I love to eat bamboo all the time. మనం ఇక్కడ ఉంది, ఇక్కడ వాటర్లో కూడా మనకి ఏమేమి ఎక్కడ ఏమేమి ఉన్నాయి కనపడుతున్నాయి. ఇక్కడ మనకి సీల్స్ అనుకుంటుంది, ఇక్కడ చూడండి మనకి సీల్స్ అయితే ఉన్నాయి. దీని మీద క్లిక్ చేద్దాం. Stellar sea lion. Oh, you found me. Great job. మీకు కల్చర్స్ అని ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇవి మన ఇండియా కదా. ఇక్కడ మీకు కల్చర్స్ అని ఉన్నాయి చూడండి. కల్చర్ మీద క్లిక్ చేస్తాం అనుకుంటాం, మన ఇండియన్ కల్చర్స్ చూడవచ్చు. ఇక్కడ ఈ బేబీ మీద క్లిక్ చేద్దాం. Diwali, Festival of Lights. Shifu looked out his window one evening to see that his neighbor's house was decked up with oil lamps. It looked beautiful. దివాళీ His neighbor, Vartika, came over to మన ఇండియన్ కల్చర్స్ కూడా చెప్తుంది. అలాగే ఇక్కడ మీకు కొంచెం ఉంది, కథాకళి అనుకుంటా. Kathakali, storytelling through dance. The annual concert at Shifu's school was coming up. His teacher asked the class to come up with interesting ways to tell a story. ఇక్కడ మన ఇండియాలో ఏమేమి ఫుడ్ ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి దోశ అయితే కనబడుతుంది చూడండి. దోశ, Dosa, idli, and sambar. Dosa, The idli, complete sambar. South Indian meal. Healthy and tasty at the same time, these dishes are unique and traditionally enjoyed on a banana leaf in Rasgulla. Rasgulla. Don't take a bite, eat it whole. Jalebi sweet spirals. Get ఇక్కడ set for జిలేబీస్ some కూడా కనబడుతున్నాయి మన ఇండియాలో. Taj Mahal. Taj The Mahal. majestic marble monument. Built by the Mughal Emperor Shah Jahan in the memory of his beloved wife Mumtaz Mahal. And వింతల్లో ఇదొక వింత అని చెప్తుంది మనకైతే. అలాగే వేరే వేరే కంట్రీస్లో ఏమేమి వింతలు ఉన్నాయో చూద్దాం. ఇది దుబాయ్ అనుకుంటాం మేబీ. ఇక్కడ ఈ దుబాయ్లో ఏమి ఇన్నోవేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఇది చూపించింది చూడండి. ఇక్కడ మనకి ఇందులో బుర్జ్ ఖలీఫా అయితే చూపిస్తుంది చూడండి. Burj Khalifa, the tallest building in the world. At over 2,700 feet, Burj Khalifa has more than 160 stories. This 2700 ఫీట్స్ అయితే మనకి బుర్జ్ ఖలీఫా అయితే ఉంటుందంట. ఇంకా మీకు అయితే చూడాలి కానీ మీకు చాలా అయితే ఉంటాయి. బట్ నేను ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక టైం అయితే చాలదు. ఇక్కడ యానిమల్స్ చూడండి, మ్యాప్స్, అలాగే ఇక్కడ మీకు ఫుడ్. ఇప్పుడు దీనికోసం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు చాలా టైం అయితే పడుతుంది. బట్ ఇంకా నేను ఈ 4 ఫీచర్స్ అయితే చూపిస్తాను మీకు. ఇవి ఏంటంటే ఈ ఓన్లీ ఈ ఏఆర్ ఎక్స్ప్లోజర్, ఈ గ్లోబ్ ఉంటేనే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ 4 ఫీచర్స్ మాత్రం ఇవి 4 ఫీచర్స్ మాత్రం మీరు ఈ గ్లోబ్ లేకపోయినా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఇచ్చే యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ అవి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేను మ్యూజిక్ అయితే ఆఫ్ చేస్తాను. ఇక్కడ మ్యూజిక్ అయితే ఆఫ్ చేశాను. బట్ మ్యూజిక్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది కదా. టూర్ మీద క్లిక్ tour చేస్తాను. a few wonders here when you don't have your orbit globe. ఇక్కడ మీకు మనకి ఏ కంట్రీలో ఏ యానిమల్స్ ఉన్నాయని ఇందులో అయితే మీకు చూపిస్తుంది. బట్ మనమైతే చూసుకోవచ్చు. ఇది నార్మల్ గ్లోబ్ లాగా అయితే ఉంటుంది. మనకి ఏ ఏరియాలో ఏ యానిమల్స్ ఉంటాయో మనమైతే ఇలా జూమ్ చేసుకొని మన ఇండియాలో చూద్దాం. మన ఇండియాలో చూసుకుంటే ఇక్కడ మీకు టైగర్ అవుతుంది ఫస్ట్, టైగర్, ఎలిఫెంట్, అలాగే పికాక్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకైతే ఇండియాలో ఇక్కడైతే కనపడుతున్నాయి. అలాగే మీకు డిఫరెంట్ కంట్రీస్లో మీకు డిఫరెంట్ యానిమల్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ యానిమేషన్స్ అయితే మూవ్ అవుతున్నాయి. మీకు స్టెప్ ఒకలాగా ఉండకుండా మీకు అయితే కొంచెం రియాలిటీగా అనిపించడానికి కొంచెం మూవ్ అయితే అవుతున్నాయి. ఇక్కడ చూడండి మీకు తల తిప్పడం కానీ ఇవి. ఇక్కడ చూడండి డీర్, ఇక్కడ ఇది ఫాక్స్ అనుకుంటా. అలాగే మీకు క్యామలాన్, అలాగే ఇక్కడ మీకు గొరిల్లా, పిగ్, హిప్పో. ఇక్కడ మీకు ఇది సముద్రం వీల్ లాగా ఉంది. ఇది ఇక్కడ మీకు చీతా ఉంది చూడండి.
చిరుత చీత కాదు. ఇక్కడ మీకు డిఫరెంట్ యానిమల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు బటర్ఫ్లై కూడా ఉంది చూడండి. మీరైతే జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. మీకైతే ఇక్కడ మీరు జూమ్ అవుట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు యానిమల్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయని మీరైతే చూసుకోవచ్చు. మనకి ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ కొంచెం ఫేమస్ అని మీరైతే ఇందులో చూసుకోవచ్చు. మ్యాప్స్ అయితే ఉంటాయి. నార్మల్గా మనం చూసే మ్యాప్సే, ఇందులో అయితే మీకు అంత పెద్దగా అయితే ఏమి ఉండదు. అలా ఇక్కడ మీకు కల్చర్స్ అని ఉంది. ఈ కల్చర్స్ మీద క్లిక్ చేస్తామనుకోండి, ఇక్కడ మీకు లోడ్ అవుతుంది. ఏ కంట్రీస్లో మీకు ఎలా ఉంటుందో ఇక్కడైతే చూపిస్తున్నారు. బట్ మనం ఇందాక చూసాం, మనకి ఇక్కడ కథాకళి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, దీపావళి అని కథాకళి. ఒక పార్క్ అని ఉంది. మీరు యానిమల్స్ అనేది ఇక్కడ డ్రా చేయాలి. ఇట్లయితే మీరు ఈ పార్కులో మీకు కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు, మీరైతే అవి కంప్లీట్ చేయాలి. మీకైతే ఇది చాలా బాగుంటుంది. మీకు కొంచెం ఫన్నీగా అయితే ఉంటుంది చిల్డ్రన్స్కి అయితే. అలా ఇక్కడ మీకు మిస్టరీస్ అని ఉంది. యానిమల్స్ ఇక్కడ మీకు క్విజ్ అయితే ఇస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ గ్లోబ్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. బట్ మీకైతే ఒకవేళ మీ చిల్డ్రన్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బట్ ఇలాంటిది గిఫ్ట్ అయితే ఇవ్వండి. వాళ్ళ నాలెడ్జ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసినట్లయితే అవుతుంది. బట్ ఇలా కాకుండా మీరు టాయ్స్ అలాంటివి కొనిస్తే మాత్రం వాళ్ళ నాలెడ్జ్ అయితే ఇంకా పోగొట్టిన వాళ్ళు అయితే అవుతారు. ఇలాంటిది ఇస్తే మీకైతే వాళ్ళ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. వాళ్ళు ఏ కంట్రీలో ఏ ఫేమస్, అలాగే మనకి ఇన్నోవేషన్స్, అలాగే మనకి యానిమల్స్, అలాగే మౌంటైన్స్, అలాగా మీకు చాలా అయితే ఉంటాయి ఇందులో. మీరు కూడా మీకు తెలియనివి ఇందులో నుంచే తెలుసుకోవచ్చు. బట్ మీకైతే ఇది ఒక బాగుంటుంది, మీకు ఏఆర్ లాగా అయితే ఉంటుంది. మీరు మొబైల్లో కాకుండా ట్యాబ్లెట్లో అయితే చూస్తే మాత్రం మీకు కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ మొబైల్ అయినా పర్లేదు, మొబైల్ ఉంటే మొబైల్ అడ్జస్ట్ అవ్వండి. ట్యాబ్లెట్ అయితే ఇంకా బెటర్ అని నా చాయిస్. బట్ ఎనీవే ఈ 2000 కంటే చిల్డ్రన్స్ కాబట్టి మీకైతే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు ఒక టాయ్స్ కొనేయాలన్నా మినిమం ఒక 1000 అబౌవ్ 2000 బిలో నుంచి అయితే ఉంటాయి, 1000 మధ్యలో అయితే ఉంటాయి. అలాంటప్పుడు బట్ ఇలాంటిది కొనిస్తే మాత్రం వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వాళ్ళకి నాలెడ్జ్ పరంగా కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయి. అలాగే క్విజ్ కూడా ఉంది. మనకి ఇవి నాలెడ్జ్కి సంబంధించిన క్విజ్, మీకు వాళ్ళకి కూడా కొంచెం మనకి నాలెడ్జ్లో వాళ్ళకి కూడా కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీన్ని కొనేయాలంటే మీరు ఒకవేళ మీరు దీన్ని కొనుక్కోవాలంటే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరైతే చెక్ చేయండి, మీకు నచ్చితేనే కొనుక్కోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. బట్ ఇలాంటిది అయితే చిల్డ్రన్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే నా చాయిస్ ఇలాంటి గిఫ్ట్ ఇస్తే వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసినట్లయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ గ్లోబ్కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.